ప్రియమైన విద్యార్థులు, ఈరోజు మనం 9వ తరగతిలోని జీవశాస్త్రంలోని 6వ పాఠమైన జ్ఞానేంద్రియాలనే పాఠ్యాంశం గురించి చదువుకుందాం. జ్ఞానేంద్రియాలు. ఫస్ట్ మనము పాఠం పేరును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానేంద్రియాలు పేరులోనే ఉంది మనకు. జ్ఞానేంద్రియాలు అనగా జ్ఞానానికి ముఖద్వారంలాగా, ప్రవేశ ద్వారంలాగా పనిచేస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం? జ్ఞానేంద్రియాలు అంటాం. అనగా సమస్త జ్ఞానం కూడా ఈ 5 రకాల జ్ఞానేంద్రియాల ద్వారానే మనము జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం. మరి 5 రకాల జ్ఞానేంద్రియాలు ఏవో ఒకసారి చూద్దాం. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. జ్ఞానేంద్రియాలు ఎన్ని అంటే 5. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈరోజు పాఠ్యాంశంలో 5వ జ్ఞానేంద్రియమైన చర్మం గురించి ఒక్కసారి చర్చిద్దాం. చర్మం యొక్క విధులు. మరి చర్మం అనేది మన శరీరం లోపల ఉన్న అన్ని అవయవాలకెల్లా పెద్ద అవయవం ఏదంటే చర్మం. మరి చర్మం ప్రధానంగా మన శరీరంలోని అంతర భాగాలను రక్షిస్తూ ఉంది. అంటే శరీరం లోపల అంతర్భాగాలను రక్షిస్తూ ఉంది చర్మం. అదేవిధంగా మనకు హానికర సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నావో వాటిని శరీరం లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అంటే చర్మం ఒక రక్షణ పొరలాగా పనిచేస్తుంది. సెకండ్ వన్, చర్మం ఒక విసర్జక అవయవంగా కూడా పనిచేస్తుంది. అనగా రక్తం లోపల ఉన్నటువంటి నీరు, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను కూడా చెమట రూపంలో చర్మం ద్వారా బయటికి విసర్జిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? ఒక విసర్జక అవయవంగా కూడా చెప్పొచ్చు. అంటే మన చర్మం ద్వారా చెమట బయటికి వెళ్ళిపోతుంది. ఈ చెమట లోపలనే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు, ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక వ్యర్థ పదార్థమే. అంటే చర్మం ద్వారా కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. కాబట్టి చర్మం కూడా ఒక విసర్జక అవయవం. నెక్స్ట్ థర్డ్ వన్, శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. చర్మం ఏం చేస్తుంది? శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. 4వది, స్పర్శ జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. చర్మం ఏం చేస్తుంది? స్పర్శ జ్ఞానాన్ని కూడా కలగజేస్తుంది. ఇప్పుడు చర్మం అంతర నిర్మాణం చూద్దాం. చర్మం యొక్క అంతర నిర్మాణం మనం ఇక్కడ పటంలో చూసినట్టయితే మన చర్మం యొక్క అంతర నిర్మాణం కనిపిస్తుంది. మరి చర్మం అంతర్నిర్మాణంలో ప్రధానంగా 2 భాగాలు కనిపిస్తుంటాయి. ఒకటి బాహ్య చర్మం, 2 అంతర చర్మం. ఈ మనకు శరీరం పైన బయట కనిపించే దానిని మనం ఏమంటామంటే బాహ్య చర్మం అంటాం. ఈ బాహ్య చర్మంలో మనకి ఏం కనిపిస్తుంటాయి అంటే రోమాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా స్వేద రంధ్రాలు కూడా కనిపిస్తుంటాయి. మరి ఈ బాహ్య చర్మంలో 3 పొరలు కలిగి ఉంటాయి. ఈ బాహ్య చర్మంలో ఎన్ని పొరలు ఉంటాయి? 3 పొరలు ఉంటాయి. మొదటి పొర కార్నియం పొర, రెండవ పొర గ్రాన్యులర్ పొర, మూడవ పొర మాల్పీజియన్ పొర. ఈ 3 పొరలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి. మొదటి పొర అయినటువంటి కార్నియం పొర, ఈ పొర ఒకే వరుసలో ఉండి నిర్జీవ కణాలను కలిగి ఉంటుంది కార్నియం పొర. రెండవ పొర ఏంది? గ్రాన్యులర్ పొర. ఈ గ్రాన్యులర్ పొర జీవ కణాలను కలిగి ఉంటుంది. గ్రాన్యులర్ పొర ఏముంటుందంటే జీవ కణాలను కలిగి ఉంటుంది. మూడవ పొర ఏంటంటే మాల్పీజియన్ పొర. ఈ మాల్పీజియన్ పొర స్థిరంగా విభజనలు జరుపుతూ ఉంటుంది. మనకు ప్రధానంగా బాహ్య చర్మం లోపల 3 పొరలు ఉన్నాయి. కార్నియం పొర, గ్రాన్యులర్ పొర, మాల్పీజియన్ పొర. మనకు బాహ్య చర్మం పైన ఏం కనిపిస్తుంటాయి అంటే మనకు రోమాలు కనిపిస్తుంటాయి, స్వేద రంధ్రాలు కూడా కనిపిస్తుంటాయి. ఒకసారి మీరు పటంలో చూసినట్టయితే మనకు ఇక్కడ పొడవుగా ఉన్నటువంటి నిర్మాణాలను ఏమంటాం? రోమాలు అంటాం. ఇక్కడ చిన్న చిన్న రంధ్రాల వంటి భాగాలు కనిపిస్తున్నాయి. వాటిని ఏమంటున్నాం? స్వేద రంధ్రాలు అంటున్నాం. నెక్స్ట్ అంతర చర్మం. ఈ బాహ్య చర్మం కింద ఉన్నటువంటి పొరనే మనం ఏమంటాం? అంతర చర్మం అంటాం. ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారవుతుంది. ఏ రకమైన కణజాలం అంటే ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలం. స్థితిస్థాపక అంటే ఏంటంటే ఇది కొద్దిగా సాగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ కణజాలం శరీరం లోపల ఉన్నటువంటి భాగాలను కలుపుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సంయోజక కణజాలం అని అంటాము. మరి ఈ అంతర చర్మం లోపల మనకు ప్రధానంగా కనిపించే భాగాలు ఏంటంటే స్వేద గ్రంథులు,
తైల గ్రంథులు, రోమపుటికలు, రక్తనాళాలు, క్రొవ్వులు ఉంటాయి. మన అంతర్చర్మంలో ఏం కనిపిస్తున్నాయి? స్వేద గ్రంథులు. ఈ గ్రంథులు అనే పదం మనకి ఎక్కడ వచ్చినా కూడా ఈ గ్రంథులు ఒక రకమైన పదార్థాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం. ఇక్కడ స్వేద గ్రంథులు అంటే స్వేదాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవంటే స్వేద గ్రంథులు అంటే రక్తం లోపల ఉన్నటువంటి మలిన పదార్థాలను ఈ స్వేద గ్రంథుల ద్వారా మనకు బయటికి విసర్జిస్తుంది. తైల గ్రంథులు, ఈ తైల గ్రంథులు కూడా ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి నునుపైనటువంటి జిగటగా ఉన్నటువంటి పదార్థాలను స్రవిస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం? తైల గ్రంథులు అంటాం. తర్వాత రోమ పుట్టికలు, మన చర్మం పైన కనిపించే రోమాలు కూడా అంతర్చర్మంలో ఉన్నటువంటి రోమ పుట్టికల ద్వారా మనకు రావడం జరుగుతుంది. తర్వాత రక్తనాళ చర్మం లోపల కూడా అనేక రక్తనాళాలు ఉంటాయి. అంటే ధమనులు కానీ సిరలు కానీ ఉంటాయి. క్రొవ్వులు ఉంటాయి. మన చర్మం కింద ఏముంటుందండి? క్రొవ్వు కూడా ఉంటుంది. నెక్స్ట్ మన చర్మంలో ప్రధానంగా మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ మెలనిన్ అనే వర్ణద్రవ్యం వల్ల చర్మానికి ఒక ప్రత్యేకమైన రంగు వస్తుంది. ఎప్పుడైతే సూర్యకాంతి చర్మం పైన పడినప్పుడు మన చర్మంలో ఉన్నటువంటి మెలనిన్ వర్ణద్రవ్యం క్రియావంతమై మన చర్మానికి ఒక రకమైన ప్రత్యేక రంగును కలుగజేస్తుంది. అంటే ఈ మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల ఈ కాంతికి గురై మన చర్మం అనేది నలుపు రంగులోకి మారిపోతుంది. ఇలా మారడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే హానికర కాంతి కిరణాలను ఈ మెలనిన్ వర్ణద్రవ్యం అడ్డుకుంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఆఫ్రికా లోపల కానీ, ఆస్ట్రేలియా లోపల కానీ, అమెరికా లోపల కానీ కొంత రంగులో తేడా కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్రికా లోపల ఎక్కువ కూడా నలుపు రంగులో ఉంటారు. అక్కడ ఎందుకోసం అంటే అక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల అక్కడ మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వాళ్ళు నలుపు రంగు లోపల కనిపిస్తారు. మనకు ఆస్ట్రేలియా లోపల కానీ, అమెరికా లోపల కానీ, బ్రిటిష్ లోపల కానీ, అంటే ఇంగ్లాండ్ లోపల కానీ మనకు తెలుపు రంగు లోపల కనిపిస్తుంటారు. అక్కడ కొద్దిగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వారు ఆ విధమైన రంగులో కనిపిస్తుంటారు. అదేవిధంగా ఈ మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండడం వల్ల చర్మం లోపల ఉన్న పొరలన్నిటిని కూడా రక్షిస్తూ ఉంది. మరి మన చర్మం మూడు రకాలకు స్పందిస్తూ ఉంటుంది. పీడనానికి, ఉష్ణోగ్రతకి, తర్వాత స్పర్శకు సంబంధించినటువంటి వాటికి మన చర్మం స్పందిస్తూ ఉంటుంది. మొదటి స్పర్శకు సంబంధించినటువంటి గ్రాహకాలు ఏంటంటే స్పర్శ గ్రాహకాలు. మనల్ని ఇతరులు ఎవరైనా సరే మనల్ని టచ్ చేసినప్పుడు మనకు ఆ టచ్ అనే జ్ఞానం మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన చర్మం లోపల స్పర్శ గ్రాహకాలు ఉండడం వల్ల ఎవరో మనల్ని టచ్ చేస్తున్నారు అనే జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అట్లా జ్ఞానాన్ని అందించేటివి ఏంటివంటే మనకు స్పర్శ గ్రాహకాలు. స్పర్శ గ్రాహకాలు మనం ఏం చేస్తున్నాయి? స్పర్శను కలగజేస్తున్నాయి. తర్వాత పీడనానికి సంబంధించిన గ్రాహకాలు ఏంటివంటే పెసీనియం గ్రాహకాలు. ఎవరైతే మనల్ని గుచ్చినా తర్వాత గిచ్చినా మనకు ఒక రకమైన నొప్పి బాధ కలుగుతుంది. దీనికి సంబంధించిన గ్రాహకాలు ఏంటివంటే పెసీనియం గ్రాహకాలు. అంటే ఈ పీడనానికి సంబంధించినటువంటి గ్రాహకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నాం? పెసీనియం గ్రాహకాలు అంటున్నాం. ఉష్ణోగ్రతకు సంబంధించిన గ్రాహకాలను ఏమంటున్నాం? నాసిప్టార్లు అంటున్నాం. అంటే మన చర్మం లోపల ఈ 3 రకాలకు సంబంధించిన గ్రాహకాలు ఉండడం వల్లనే మనం స్పర్శకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, పీడనానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, తర్వాత ఉష్ణోగ్రతకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ చర్మం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు. మనకి ఇదందరికీ తెలిసిన విషయమే. చర్మం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? ప్రధానంగా మనం రోజు స్నానం చేయాలి, శరీరాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మన చర్మం పైన ఎప్పుడైనా దురద కానీ, ఎరుపు రంగు మచ్చలు కానీ చర్మం పైన ఏవైనా కనపడిన సందర్భం లోపల తొందరగా మనము చర్మ వ్యాధి నిపుణునికి సంప్రదించాలి. ఈ విధంగా మనం చర్మం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. చర్మానికి వచ్చే కొన్ని వ్యాధులు మనకి ఇక్కడ మన ఫోటోలో చూస్తే కొన్ని రకాలమైనటువంటి చర్మానికి సంబంధించిన వ్యాధులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సోరియాసిస్ ఉంటుంది, తర్వాత స్కిన్ క్యాన్సర్ ఉంటుంది, అక్నే ఉంటుంది, అలర్జిక్ కూడా ఉంటుంది, బొల్లి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధులు. మనకు కొన్ని రకాల సూక్ష్మజీవుల వలన కూడా చర్మానికి కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. వైరస్ల వలన ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏంటంటే పొంగు మరియు ఆటలమ్మ. వైరస్ల వలన వచ్చే వ్యాధులు ఏంటంటే పొంగు మరియు ఆటలమ్మ. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే కుష్టు వ్యాధి. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి చర్మానికి ఏదంటే కుష్టు వ్యాధి. శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే తామర. దీన్ని మనం ఏమంటామంటే సాధారణంగా గజ్జి అంటాము. అంటే గజ్జి అనేది కూడా ఒక శిలీంధ్రం వలన వచ్చేటువంటి చర్మ వ్యాధి. ఇంకొకటి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అంటే ఏదంటే పెలగ్రా. విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే పెలగ్రా. ఈ పెలగ్రా అనే వ్యాధి దేని లోపం వల్ల వస్తుందంటే విటమిన్ లోపం వల్ల వస్తుంది.
తర్వాత మెలనిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే బొల్లి. మన చర్మం లోపల మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది కదా, ఆ మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపించినట్టయితే మనకు బొల్లి అనే వ్యాధి వస్తుంది. ఈ బొల్లి అనే వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చర్మం పైన తెలుపు రంగులో మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చర్మానికి వచ్చే సాధారణమైనటువంటి వ్యాధులు. సో థ్యాంక్ యూ. ఈరోజు ప్రియమైన విద్యార్థులు, ఈరోజు 9వ తరగతిలోని రక్షిస్తుంది